కేరళ స్టైల్ కుల్కి షర్బత్ అంట. మీరు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. అదిరిపోయే టేస్ట్ ఉంటది. ఇంకా ఫస్ట్ అయితే నేను సబ్జా గింజలు నానబెట్టుకున్న, పుదీనా ముక్కలు ఇలా సన్నగా కట్ చేసిన, ఒక పచ్చిమిరపకాయ, దీనికి తొడముంటే బాగుంటది కానీ లేదనమాట మా దగ్గర. అందుకే ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ పిండేసాను, కొంచెం షుగరు, కొంచెం సాల్ట్ వేసుకొని గ్లాస్ తో ఎంత గట్టిగా షేక్ చేస్తే కుల్కి కుల్కి అంటే ఇదేనేమో, ఆ, పిచ్చి పిచ్చిగా తిప్పుతాం కదా అటు ఇటు. భలే ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇట్లా గ్లాస్ పట్టి తిప్పితే ఎక్కడ పలిగిపోతుందో అని కొంచెం భయంగా ఉంది నాకైతే. మరి నేనైతే బానే తిప్పగలిగాను, బానే అయితే సాహసం చేసిన. అది తిప్పుతున్నంత సేపు కింద ఎక్కడ పడిపోతుందో ఎక్కడ పగిలిపోతుందో అన్న భయమే ఎక్కువైంది. కానీ టేస్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ అనుకోవాల్సిందే. గ్లాస్ తీసేటప్పుడు కూడా భయంగా ఉంది. ఒకరి చేతిలో పుట్టుమని పగులితే ఇది చేసిందంతా వేస్ట్ అయిపోతది కదా అని అట్లా కూడా భయం వేస్తుంది. ఇప్పుడు టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. నార్మల్ షర్బత్ లాగానే ఉన్నది కానీ కొంచెం డిఫరెంట్ గా పుదీనా ఫ్లేవర్, నిమ్మకాయ ఫ్లేవర్, పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంది. ట్రై చేయండి.